నాకు జగన్ బాబే కావాలి బాబు. మా కడుపు చూసి కూడెట్టాడు బాబే బాబు. మా కడుపు చూసి భోజనం పెట్టాడు బాబు. ఆయన మా కడుపు చూసి భోజనం పెట్టాడు బాబు. మాకు 45 సంవత్సరాలకు రూపాయలు ఇస్తున్నారు బాబు. ఆయన 40 బాబు ఇచ్చారు బాబు. డబ్బులు 18 ఏళ్ళు వేసారు బాబు. ఈ సంవత్సరం ఇవ్వలేదు ఇంకా. ఇస్తారు బాబు. జగన్ బాబే కావాలి మాకు. మా సర్వం ఆయనే. మా సర్వం ఆయనే. మాకు వాళ్ళందరూ వద్దు బాబు. మాకెవరు మమ్మల్ని ఆదరించలేదు బాబు. మమ్మల్ని ఎవరు ఆదరించలేదు. జగన్ బాబు ఒక్కరే ఆదరించారు. వస్తున్నారు బాబు. వారంటీలు వస్తున్నారు. మాకు అన్ని విషయాలు చేస్తున్నారు బాబు. ఇబ్బందులు ఏమీ లేవండి. ఇబ్బందులు ఏమీ లేవండి. గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్? బాగుందండి. మీకు ఏమైనా వస్తున్నాయండి గవర్నమెంట్ నుంచి? ఏం రావట్లేదు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా సదుపాయాలు? వారంటీ బాగానే వస్తుంది. ఎక్కడ బాబాయ్ మీరు ఉండేది? వెంకటేశ్వరండి మా ఊళ్ళో. కరెంటుకి కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమి ఉండలేదండి. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? జగన్ వస్తుంది. వాళ్ళు జగన్. కాకినాడలో మీకు అభివృద్ధి జరుగుతుందా బాబాయ్? అభివృద్ధి రోడ్లకు కానీ నీళ్ళకి కానీ బాగా చదువులకు కానీ హాస్పిటల్కి కానీ? లేదండి, బాగానే వస్తుంది. ఇప్పుడు చూస్తున్నట్లేదు బాబాయ్? చూస్తున్నారండి, బాగా చూస్తున్నారు. ఇక్కడ మీకు సచివాలయాలు ఉచితంగా హాస్పిటల్ రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, హాస్పిటల్కి వెళ్తున్నారా? వెళ్తున్నారండి. అక్కడ మనకు ఉచితంగా చూస్తున్నారా? చూస్తున్నారండి. రేషన్ బండి బియ్యం బండి ఇంటింటికి వస్తుంది. వస్తుంది. గతంలో తెచ్చుకోవాలంటే ఎలా ఉండేది బాబాయ్? ఎన్నాలంటే అక్కడ పోయిపోలేవండి. ఇప్పుడు అలా కాదు, ఇంటింటికి వచ్చేస్తుంది కదా, బాగా వస్తుందండి ఇంటింటికి. బాగుందండి. మాకు ఆటో డబ్బులు వస్తున్నాయి. మా పిల్లలకమ్మ స్కూల్లో డబ్బులు వస్తున్నాయి. జగన్ ఉండడమే మాకు కావాలి. ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడండి ఖచ్చితంగా. అన్యాయం గెలదు, నిజాయితీగా గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలరు. మాకు నమ్మకం లేదు గెలుస్తాడని. మా జగన్ అన్నే మాకు గెలుస్తాడని మాకు నమ్మకం. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ సెక్షన్ ఉపయోగపడుతుందా మీకు? ఉపయోగపడుతుందండి. గవర్నమెంట్ నుంచి ఏమేమి వచ్చినాయి మీకు పథకాలు కానీ? పథకాలు అదే అమ్మఒడి, మాకు ఆటో డబ్బులు వచ్చాయి. డాక్టర్ రుణమాఫీ ఇవన్నీ అవుతున్నాయి. అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఉచితంగా హాస్పిటల్ పెట్టారు కదమ్మా, అవి నాకు తెలియదని పెట్టారంట. అవి మాకు తెలియదు ఇంకా. మాకు మీరు కరెంటుకి కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? ఏమి ఇబ్బంది లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. మంచినీళ్ళు 24 గంటలు వస్తాయి ఇక్కడ? మంచినీళ్ళు సౌకర్యాలు ఉన్నాయా ఇక్కడ? అంటే మంచినీళ్ళు వేసారు కానీ ఇంకా వాటర్ రావట్లేదండి. మొన్న వేసారండి. కరెంట్ ఒకప్పుడు ఒక పూటే ఉండేది అన్నారు. ఇప్పుడు అయితే 24 గంటలు మామూలుగా కరెంట్ ఉంటుందండి. మాకు జగన్ అన్నే కావాలా, మేము జగన్నే కోరుకుంటాం. జై జగన్ అన్న. అభిమానం, నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడే గెలుస్తుంది. అది నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీగానే గెలుస్తాడు మళ్ళీ. అదే నమ్మకం. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు వస్తారండి. ఎందుకంటే జగనే రావాలనుకుంటున్నారు? ఆయన అమ్మఒడి అని స్కూల్ డెవలప్మెంట్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వాలంటీర్ సెక్షన్స్ పెట్టారు కదండి, ఉపయోగపడుతున్నాయి? వాలంటీర్స్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా? లేదు, అలా ఎంత పొత్తు పెట్టుకున్నా కూడా అవదండి. పిల్లలు ఎక్కడైనా చదివేది? గవర్నమెంట్ స్కూల్ అండి. యూనిఫామ్స్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. అంటే డబ్బులైనా అడుగుతున్నారా? లేదు, అటువంటి ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఇక్కడ కూడా లంచం అన్నది ఏమీ లేదు. అన్ని చోట్ల కూడా కొంచెం బాగుంది, ఇంతకు ముందులో లేదు. ఇప్పుడు మీకు రోడ్లు కానీ కరెంట్ కానీ రోడ్లు కొంచెం అది రోడ్ల మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టాలి. ఆ రోడ్లు అవి కొంచెం బాగా డ్యామేజ్గా ఉందన్నాయి. రోడ్లు కూడా కొంచెం వేస్తే అది ప్రాబ్లం కూడా ఉండదు. మరి ఇప్పుడు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఉచిత హాస్పిటల్ పెట్టారు కదా, అవన్నీ కూడా మంచిదండి. అవన్నీ కూడా మంచిదే. అవన్నీ కూడా మంచిది. ఎన్ని కోట్లు పెట్టి కట్టించేస్తున్నారు పథకాలు. మరి మన పేదవాడు అన్నవాడికి అన్ని అందాలంటే అటువంటివి ఉంటేనే అన్నీ అందుతాయండి. జగన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏమైనా స్కీమ్స్ ఇటువంటి ఏమీ లేవండి. మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయండి? వస్తున్నాయండి. నాకు ఆటోకి వాహన మిత్ర పడుతుంది, అమ్మఒడి పడుతుంది. డైరెక్ట్ అకౌంట్ అండి. మంచిగా వాలంటీర్స్ కానీ రేషన్ కానీ ఇంటికి వస్తుందక్క? ఇంటికి వస్తున్నారండి, బాగానే ఉంది. బియ్యం ఇంటికాడికి వచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారండి. ఓకే.
మీకు ఇక్కడ కరెంట్కి కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా అక్క? లేదండి. మీకు కరెంట్ ఒకప్పుడు ఏంటంటే ఒక పూట ఉండేది అన్నారు, ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం వరకు 24 గంటలు ఉంటుందండి. మా అయ్యన్న ఒక్కొక్కసారి పోతుంది కానీ బాగానే ఉంటుంది. అంటే ఒక పూట అంటే తీసేసేవారు ఇది వరకు, ఇప్పుడు మీకు 24 గంటలు ఉంటుంది కదా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగన్ రావాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? పిల్లలు ఎక్కడమ్మా చదువుకునేది? సామలకోట అండి. అక్కడ ఎడ్యుకేషన్ బాగుందమ్మా? ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మఒడి అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు. వాలంటీర్లను అడిగారా మరి? అడిగాము. ఏమన్నారు? అప్లై చేస్తాం అలాగన్నారండి. నెక్స్ట్ వెళ్తారు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తారు. అవును, అబ్బాయి వెళ్తాడండి. ఓకే, ప్రణీత్. ఓకే, ప్రజెంట్ అయితే అన్ని బాగానే ఉన్నాయి కదండి? బాగానే. మళ్ళీ ఇప్పుడు మీకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్ పెట్టారు కదమ్మా, అవి ఉపయోగపడుతున్నాయి? ఇంటికాడికి వచ్చి మనకి వాలంటీర్లు ఏమైనా పెట్టుకోవాలన్నా అడుగుతున్నారా? అడుగుతున్నారండి, వచ్చి అడుగుతున్నారు.